ఆ చంపా పని మంచిగా అయింది. ఏ జింగి చక్క జింగి చక్క జింగి చక్క చా అని అనుకుంటూ డాన్స్ చేస్తూ ఉన్నాడు. అంతలోనే చంపా నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో. ఏంరా మన్ను, ఏం చేస్తున్నావు? ఏంలే, ఏందో చెప్పు. అరే గట్లంటావేందిరా, నువ్వు నా దోస్తువిరా. ఏందో చెప్పు. ఏం లేదురా బాయ్. ఏం లేదా? అయితే పెట్టేసే. అరే ఇనురా బాయ్, సంక్రాంతి వస్తుంది కదా, నీ ప్రోగ్రాం ఏంది? ప్రోగ్రాం లేదు, పోషం లేదు, గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉండాలి గంతే. గాలిపటాలం ఎగరేస్తావు గాని సంక్రాంతికి నా దోస్తులందరూ ఆంధ్ర టూర్ పోతుండ్రు, నువ్వు కూడా వస్తావా? ఆంధ్రానా? అవు, నా దోస్తులందరూ ఎప్పుడో పోయిర్రు. ఏందొచ్చేది? బస్ ఛార్జీలు ఎంతున్నాయో ఎరికేనా? పక్కూరు వెళ్ళటానికే 1000 అడుగుతుండ్రు, ఇంకా ఆంధ్ర అంటే 10,000 అడుగుతారు. అరే పిచ్చోను వారా, నేనుండంగా నీకు బస్ కిరాయిలతో పనేందిరా, నాతో రా, నేను మోసుకుపోతా నిన్ను. అరే గిదేదో మంచిగుందే. ఆంధ్రాలోనైతే సంక్రాంతి పండగ మస్తు మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇది రమ్మంటుంది, మంచిగానే ఉంది గాని దీన్ని నమ్మి పోయినామా నిండా ముంచి గట్టు మీద కూసునే రకం ఇది. ఏం చేద్దాం ఇప్పుడు? ఏంది మన్ను సైలెంట్ అయినావు? ఏం లేదు చంపా, మంచిగా ఎంజాయ్ చేసొద్దాం, రారా బాయ్. సరే చంపా, నువ్వు ఇంతగానం అడుగుతున్నావు. తయారుండు, పోదాం. చంపా వచ్చింది. మన్ను చంపా భుజం మీద ఎక్కాడు. ఇద్దరూ కలిసి ఆంధ్ర వెళ్లారు. అక్కడ కోళ్ల పందాలు చూశారు. తిరణాల్లో రంగుల రత్నాలు ఎక్కారు. అన్ని రకాల పిండి వంటలు తిన్నారు. చాలా ఎంజాయ్ చేశారు. అమ్మా చంపా, మస్తు ఎంజాయ్ చేసినా అనుకో. ఏమన్నా జరుగుతుందా ఆంధ్రలో సంక్రాంతి? అవు మళ్ళా, అందుకే వద్దామన్నా. చాలా థ్యాంక్స్ చంపా, నన్ను తీసుకొచ్చినందుకు. మనలో మనకెందుకురా బాయ్ థ్యాంక్స్. సరే పోదాం, ఇప్పటికే 4 దినాలాయే. నీ లగేజీ ఆడబెట్టినావు? ఇగో ఈయన్నే ఉంది, నడు. ఆ 2 బ్యాగులు నువ్వేం మోస్తావు గాని ఇంతే, నే పట్టుకుంటా. ఇగో పట్టు. చంపా ఆ 2 బ్యాగులు తీసుకుంది. అవురా మన్ను, గీ ఆంధ్రాలా నీకు ఎవరైనా తెలిసినోళ్ళున్నారా? ఎవ్వలేరే. జేబులా పైసలేమన్నా ఉన్నాయా? ఉన్నాయన్నీ ఆ బ్యాగ్ లోనే పెట్టినా. మరి నీ ఫోన్ ఏది? ఇగో నా చేతుల్నే ఉన్నది. చేతులెందుకు పట్టుకున్నావు? బ్యాగులో పెట్టు. సరే పట్టు. ఉన్నవన్నీ బ్యాగులో పెట్టించింది. అక్కడ్నుంచి కొంచెం ఎత్తులోకెగిరి, నీ దగ్గర పైసల్లేవు, ఫోన్ లేదు, ఇక్కడ ఎవ్వరూ తెలిసినోళ్ళు లేరు, ఇక ఎట్లొస్తావో రా బిడ్డ హైదరాబాద్. న్యూ ఇయర్ రోజు ఏం చేసినావో యాదుంది కదా, దానికి ప్రతీకారం అని అనుకుంటూ అక్కడ్నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చంపా చంపా చంపా, అయ్యో ఎంత పని చేసినావు చంపా. నిన్ను నమ్మి వచ్చినందుకు నా కొంప ముంచినావు కదనే. చంపా. చలికాలంలో ఒక పక్షి ఉదయాన్నే మంచు కురుస్తూ ఉండగా ఎగురుకుంటూ తన గూడు వైపుకు వెళ్తుంది. ఎంత చలిగా ఉందంటే ఎగురుతున్న పక్షి కాస్త మంచుకు బిగుసుకుపోయి ఎగరలేక కింద పడిపోయింది. కొద్దిసేపటికి అది పడిపోయిన చోటు నుంచి ఒక ఏనుగు వెళుతూ వెళుతూ ఆ పక్షి మీద పేడ వేసింది. పక్షి పేడలో కాసేపు అలాగే ఉండిపోయింది. ఆ పక్షికి అందులో ఉన్నంతసేపు చాలా వేడిగా అనిపించింది. దాని చలంతా పోయింది. దానికి చలి నుంచి విముక్తి దొరికింది. ఇంకేముంది, సంతోషంతో మంచి కూని రాగాలు తీయడం మొదలుపెట్టింది. పాటలు పాడుతూ అలా కాలక్షేపం చేస్తుంది. అరే, ఈ పాటలెక్కడొచ్చొస్తున్నాయి? దగ్గరలో ఉన్న నక్క ఈ పాటలు విని పక్షి దగ్గరకు వచ్చింది. పేడలో నుండి పక్షిని తీసి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి ఆ మాంతం మింగేసింది. ఈ కథ నుండి మనం 3 నీతులు తెలుసుకోవచ్చు.
ఒకరు మనల్ని కష్టపెడుతున్నంత మాత్రాన వాళ్ళు మన శత్రువులు కాదు. మరొకరు మనల్ని కష్టాల నుండి బయటపాడేసినంత మాత్రాన వాళ్ళు మన మిత్రులు కాదు. మనకి కష్టాలొచ్చినప్పుడు మన నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.